హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేనైతే మళ్ళీ నిన్నటి నుండి వీడియోస్ అయితే కంటిన్యూ చేశాను కదండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, వ్యూస్ అయితే రావట్లేదు. ఎందుకంటే చాలా డేస్ అయితే గ్యాప్ వచ్చింది వీడియోలు తీయడానికి. మీ అందరికీ తెలిసిందే కదండి, నేనైతే గృహప్రవేశం వర్క్ బిజీలో ఉన్నా అనేసి అందుకే వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోయినాను. చాలా గ్యాప్ వచ్చింది కదండి. మేబీ 15 డేస్ అవుతుందండి నేను వీడియోలు అయితే అప్లోడ్ చేయక. ఇంకా గృహప్రవేశం మేబీ 29th నుండి ఇంకా నిన్నటి వరకు అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. ఇక నుండి డైలీ బ్లాగ్స్ వస్తాయి. అండ్ ఇవాడితో ఈ పాతింటికాడి వీడియో అయితే ఎండింగ్ అవుతుందండి. ఇంకా మళ్ళీ రేపటి నుండి అయితే కొత్తింటి వీడియోస్ వస్తాయి. ఇంకా ఇంకొక 2-3 డేస్ అయితే బ్లాగ్స్ అనేది రెగ్యులర్ అయితే ఉండే బ్యాక్ వీడియోస్ నేను పెడతాను చూడండి. ఇక గృహప్రవేశం కోసం అయితే షాపింగ్స్ అయితే చేస్తున్నామండి మేము. ఎందుకంటే గృహప్రవేశానికి కావాల్సిన వస్తువులు, బట్టలు, షాపింగ్స్, ఇంకా కొన్ని వస్తువులు అయితే ఉంటాయి కదండి. సో షాపింగ్ అయితే చేసామండి. ఇంకా మీకు అందరికీ చూపిస్తున్నాను చూడండి. చూడండి ఇంకా చేప చీరలు. అండ్ ఇక్కడ చూసారు కదా రాగి చెంబులండి. అన్నీ రెండు అండి. ఎందుకంటే ఒకటి నాకు, ఒకటి మా అన్నయ్య వాళ్ళకండి. ఇద్దరికి ఏదైనా చెరొకటండి. రాగి చెంబులు కూడా 2 అండి. నేనైతే ఒక సర్వ తీసుకున్నాను. ఈ రాగి బిందెలు ఎందుకనేది అంటే కూరడు కుండ పెడతారు కదా అండి ఇంట్లో గ్యాస్ దగ్గర. ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కూరడు కుండ అనేది మా పద్ధతిలో మాకైతే కూరడు కుండ అనేది ఒకటి ఉంటుందండి. ఈ కూరడు కుండ కోసం అయితే 2 రాగి బిందెలు తీసుకున్నానండి. ఇంకా మాకొకటి, మా అన్నయ్య వాళ్ళకొకటి. ఇంకా ఇత్తడి గిన్నె వచ్చేసి నైవేద్యం అంటే పాలు పొంగిచ్చాలి కదండి గృహప్రవేశం రోజు. సో 2 అయితే ఇంకా గిన్నెలు తీసుకున్నానండి. ఒకటి మా అన్నయ్య వాళ్ళకి, ఒకటి నాకండి. ఇంకా ఇక్కడైతే అన్ని షాపింగ్స్ అయిన తర్వాత ఇంకా ఇదైతే నెక్స్ట్ డే గృహప్రవేశం అండి. ఇది ఇంకా అన్ని సెట్ చేసుకుంటున్నాం. అక్కడికి తీసుకెళ్ళాలి కదా, పెట్టుబోతల బట్టలు అండ్ ఇంకా సామాన్లు ఇంకా ఉంటాయి కదా అండి. ఇంకా మా తోటికోడలు అయితే వచ్చిందండి. తనైతే హెల్ప్ చేస్తుంది నాకైతే. పెట్టుబోతల బట్టలు అంటే చుట్టాలు ఎంతమంది వస్తే అంటే మన తెలిసిన వాళ్ళందరికీ మా సైడ్ అయితే పెట్టే ప్రాసెస్ ఉంటుందండి. ఇంకా నేనైతే బట్టలు పెడుతున్నానండి. అక్కడ పెట్టడానికైతే నేను ఎవరెవరికి పెట్టాలనేది కవర్లో నేమ్ రాసేసి కవర్లో అయితే పెడుతున్నాను శారీస్. ఇంకా మా తోటికోడలు నేను చెప్తా ఉంటే తనైతే పెట్టిందండి. మా తోటికోడలు అయితే నాకు చాలా హెల్ప్ అయిందండి. ముందు డే వచ్చింది తన సర్కిల్లోనే పెట్టానండి. ఎందుకంటే ఇంకా పూజ రోజు నేను హడావుడి హరీబరీ ఉంటాను కదా, ఇంకా నాకు సెట్ చేయడం కుదరదు అనేసి తనే సెట్టింగ్స్తో అక్క ఇట్లా వేసి పెట్టుకుందాం అక్క అనేసి ప్రణాళిక వేసింది. దాని ప్రకారం అయితే ఇంకా మేమైతే గృహప్రవేశం పనులు అన్ని సెట్టింగ్స్ అయితే చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొత్తింటి దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. కొత్తింటి దగ్గర పనులు అయితే స్టార్ట్ అయ్యాయి చూడండి. ఇక్కడ బంతి పూలు కుచ్చుతున్నామండి. మా మమ్మీ, నేను, ఇంకా అన్నయ్య ఇంకా వర్క్ చేస్తున్నారు. ఇంకా వదిన వాళ్ళ సిస్టర్ అందరము, ఇంకా మా చిన్నత్త వాళ్ళ కూతురు అండి. ఇంకా అందరం అయితే మేమైతే బంతి పూలు కూర్చుతున్నాం ఇక్కడ. వీడియోస్ అయితే క్లిప్స్ అయితే ఏదో నాకు టైం దొరికిన దగ్గర మాత్రమే నేను వీడియోస్ తీసానండి. ఎక్కువ తీయలేకపోయాను. ఎందుకంటే నేనే పూజలో కూర్చోవాలి, నేనే వర్క్ చేయాలి. వీడియోస్ అంటే నా వల్ల కాదు కదా. అసలు మన ఇంట్లో వాటికే మనం వీడియోస్ తీయలేమండి. నాకు తెలిసైతే నాకు తీసేవాళ్ళు లేరండి. లేక నాకు అందిన వరకు అయితే నేను వీడియోస్ అయితే తీసానండి. ఎంతమంది మా ఇల్లు చూడాలనుకుంటున్నారు, కంప్లీట్గా మా ఇల్లు చూడాలనుకునే వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాన్ని బట్టి అయితే నేను మా హౌస్ని అయితే చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా మా చిన్నత్త అండ్ మా తోటికోడలు, మా మమ్మీ వీళ్ళందరూ అయితే పువ్వులు గుచ్చుతున్నారు. 15 కిలోల పువ్వులండి. ఎందుకంటే 2 floor కండి కట్టడము, కింద మీద సెల్లారండి. ఇంకా అందుకే 15 కిలోలు అయితే తెప్పించాము. ఆ 15 కిలోలు కూడా ఎక్కువ సరిపోలేదులేండి. మేము ఎక్కువైతే అనుకున్నాం కానీ సరిపోలేదు. ఎందుకంటే సెల్లార్ గేట్లో కింద ఫ్లోర్, మీది ఫ్లోర్ అండి. ఇంకా పువ్వులు అయితే సరిపోలేదు. సరిపోయిన దగ్గరికి అయితే మేమైతే కూర్చేసామండి. ఇంకా మేమైతే కూర్చోడం మా వరకు అయితే, కట్టడం మాత్రం సెక్షన్ బాయ్స్ దండి. ఇంకా మా బాయ్స్ అండి, మా ఇంట్లో వాళ్ళేనండి. మేమైతే కూర్చేసి వెళ్ళిపోయాం నేను, మా తోటి కోడలు. ఎందుకంటే మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి కదా. మార్నింగ్ 5కేనండి గృహప్రవేశం టైమింగ్ అయితే. మళ్ళీ ఇంకా కొన్ని చదువుకునేటివి ఉంటాయి కదా అనేసి నేనైతే వెళ్ళిపోయాను. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో కలుసుకుందామండి. బాయ్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే
ఇక్కడ ఇంకా మా అన్నయ్య వాళ్ళ కూతురు వచ్చిందండి. తనకి చాలా దోమలు కుడుతున్నాయి అనేసి మా మమ్మీ అయితే ఇంకా పాపనైతే అట్లా దోమలు రాకుండానైతే ఊపుతుందండి. నేను వీడియో కట్ అయింది అనుకుని నేను ఎండింగ్ చెప్పాను, సారీ అండి, మిస్టేక్ అండి. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం కావాలనుకున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే అప్డేట్ ఇస్తాను.